భయం అనేది మా సాయన్న ఫ్యామిలీ బ్లడ్ లో లేదు, కార్యకర్తలుగా మా బ్లడ్ లో కూడా భయం లేదు. మేము అన్నిటి తెగించున్నామని చెప్తున్నాం కదా. దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం, మళ్ళీ మమ్మల్ని ఈ మీడియా ద్వారా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నిన్నటి దినమున కూటమి పార్టీకి సంబంధించిన ఉమ్మి సలీం గారు మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతూ దమ్ముంటే సాయి ప్రసాద్ రెడ్డి ప్రజలకు అదేదైతే బిల్డింగ్ అంటున్నారో దాన్ని అప్పగించాలి అంటున్నారు. ఆయనకు సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం. సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు 2019 నుండి 2024 వరకు దమ్ము చూపించుంటే ఈరోజు మీరు ఈ మాటలు మాట్లాడే వాళ్ళు కాదని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మంచి వ్యక్తి సహనాన్ని ఎప్పుడు కూడా పరీక్షించొద్దు అని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా భయం అంట, ఎవరయ్యా భయపడతారు? మీ కూటమి గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఎక్కడైనా భయపడిన దాఖలాలు ఉన్నాయా? కార్యకర్త దగ్గర నుండి నాయకుల దగ్గర వరకు కూడా. మీరు అధికారంలో ఉన్నా ఒకటే, మేము లేనా ఒకటే. ఎవరికి భయపడేది ఉండదు. మీరు వార్నింగ్ ఇచ్చినా ఇక్కడ భయపడి ఇంట్లో కూర్చునే వాళ్ళు లేరు అని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు జమీందార్ అంటే మీకు అర్థం తెలుసా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. జమీందార్ అంటేనే దానికి అర్థం మానవత్వం. ఈరోజు మానవత్వంతో మా అన్నగారు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఎవరైతే ఉన్నారో 5 సార్లు పోటీ చేస్తే 3 సార్లు ఆదోని ప్రజలకు ఎమ్మెల్యేగా సర్వీస్ చేశారు. అసలు మీ అర్హత ఏమి అని నేను క్వశ్చన్ చేస్తున్నా. మీకి సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు మీకు ఆన్సర్ ఇవ్వాలనా? అంత ఊహించుకోవద్దండి అని కూడా నేను తెలియజేస్తున్నా. మీ 2 సంవత్సరాలు కూడా మీరు ఏం చేసినారంటే సాయి నామస్మరణం, సాయి అన్నదే జపం. మొన్న మా అన్నగారు చెప్పినారు, గౌరవ జిల్లా అధ్యక్షులు కృష్ణమ్మ గారికి రింగ్ టోన్ పెట్టుకోమని. మీరు మా ఫోన్లో మనం లేస్తే అందరూ ఫస్ట్ ఫోనే చూస్తాం, పక్కన ఎవరు ఉంటారో చూడం. సాయన్న ఫోటో పెట్టుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా. రోజు లేస్తేనే చూసే బాగుంటుందని, ఎందుకంటే ప్రతిసారి సాయన్న గురించే మాట్లాడతారని. ఈరోజు మీరు చెప్తున్నారు మనోజ్ రెడ్డి గారు ఆడి కారులో టీ తాగడానికి వెళ్తారు. మరి మన పిల్లలు ఫార్చునర్ కారులో తిరుగుతున్నారు. మరి మన పిల్లలే ఫార్చునర్ కారులో తిరిగినప్పుడు జమీందార్ పిల్లలు ఐడి కారులో తిరగకూడదా? ఆడి కారులో తిరగకూడదా? ఒకసారి ఆలోచించాలా. టీ కాదు దేనికైనా తిరుగుతారు, నీకు ఎందుకయ్యా అని కూడా నేను క్వశ్చన్ చేస్తాను. అదేవిధంగా మరి ఈయన అంటాడు పేటిఎం బ్యాచ్ సైడ్ యాక్టర్స్ నోరు అదుపులో పెట్టుకోవాలా. ఎవరే కానీ నోటికి ఏది వచ్చి అది మాట్లాడితే ఖబర్దార్ అని కూడా హెచ్చరిస్తున్నాం. తమాషాగా ఉందా ఏమైనా? ఇక్కడ ప్రెస్ మీట్లు మాట్లాడేదే బడుగు బలహీన వర్గాలు. మీరు ఊత పదాలు వాడుతుంటారు. ఏదో ఇంత పెద్దగా గణపతి పండుగ వస్తే, వినాయక చవితి వచ్చినప్పుడు సెటిలర్స్ అని ఏదేదో గొప్ప మాటలు మాట్లాడతారు. ఈరోజు ఎస్సీ సోదరులు ప్రెస్ మీట్ పెడతారు, బోయోళ్ళు అన్ని అంటే కొంచెం మేనస్ లేకున్నట్లు మాట్లాడుతున్నారు. ఆ మాటలు తగ్గించుకోవాలని కూడా తెలియజేస్తున్నాం. ఎవరయ్యా సైడ్ యాక్టర్స్? రోజుకో డ్రామాతో ముందుకు వచ్చేది మీడియా ముందుకు మీరా మేమా అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. నోరు అదుపులో పెట్టుకోవాలా ఎవరే కానీ. మీరు క్వశ్చన్ చేయొచ్చు, ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ చేసుకోవచ్చు. మేము పని చేయలేదు అంటాం, చేసినట్టు మీరు నిరూపించుకోండి. మా గవర్నమెంట్లో ఏం చేయలేదు మీరు క్వశ్చన్ చేయొచ్చు, అది కూడా గౌరవంగా. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే మేము అంతకన్నా ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆదోని ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది. మీరు 2 సంవత్సరాలుగా వైసీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని రెచ్చగొడుతున్నారు. ఈ రెచ్చగొట్టడం వల్ల ఏమవుతుందంటే మాకు కూడా మేము కూడా సహనాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మా నాయకులు అన్నప్పుడు మమ్మల్ని అన్నట్టు ఫీల్ అవుతాం. ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత మీరే వహించాల్సి వస్తుందని కూడా నేను తెలియజేస్తాను. అదేవిధంగా ప్రతిసారి కూడా ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా 500 కోట్లు అంటే 500 కోట్లు దోచుకున్నారంట. ఎవిడెన్స్ ఏమి అని క్వశ్చన్ చేస్తున్నాం. ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా 500 కోట్లు దోచుకున్నారు, తప్పకుండా మీరు చూపియాలా. మీ మీద కేసు కూడా కంప్లైంట్ కూడా ఇస్తాం మీ గౌరవ ఎస్పీ గారికి, జిల్లా ఎస్పీ గారికి అని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు పదే ఈ విధంగా మాట్లాడుతుంటే కూటమిలో ఉన్నటువంటి గౌరవ పెద్దలు కూడా ఒకసారి ఆలోచించాలా. ఎందుకంటే మేము ఎక్కడా కూడా మీరు ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని అంటేనే గొడ్డలపాత అంటేనో లేదంటే మా నాయకుడిని తిట్టినప్పుడు మాత్రమే
అది కూడా ఎవిడెన్స్ లేకున్నప్పుడు ఎవిడెన్స్ లేకుండా మాట్లాడినప్పుడు మాత్రమే మేము స్పందిస్తున్నాం. పదే పదే ఈ విధంగా మమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటే తప్పకుండా మరి మేము కూడా సహనం కోల్పోవాల్సి వస్తుందని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఎస్సీ సోదరులు అంటారు సిగ్గుసరం లేదంట. ఎవరైతే సిగ్గుసరం లేదనేది ఎవరికి ఉండాలా? మాకా మీకా? గరస తినే మీకు సిగ్గుండాలా? మాకుండాలా? గుడ్లు తినే మీకు సిగ్గుండాలా? మాకుండాలా? ఈరోజు ఊరికి 5 నుండి 6-7 బెల్ట్ షాపులు మెయింటైన్ చేసే మీకా సిగ్గుసరం ఉండాల్సింది? మాకా? మట్టి తింటున్నారు, నల్ల మట్టి తింటున్నారు, కొండలు కరుగుతున్నాయి, గర్సు తరలిపోతుంది, రేషన్ బియ్యం పేద ప్రజలు తినే బియ్యం అమ్ముకుంటున్నారు. మీకా సిగ్గుసరం ఉండాల్సింది? మాకా అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను. నోర్లు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి మాట్లాడేటప్పుడు. ఈరోజు లాస్ట్కి చెత్తను వదలటంలే మీరు మాట్లాడుతున్నారు సత్యహరిచంద్రులాగా అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. అదేవిధంగా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, మీరు దమ్ము అన్నారు కదా, మీకు ఆ దమ్ము ఉంటే రేపు విద్యాశాఖ మంత్రి వర్యులు వస్తున్నారు, ఆ మెడికల్ కాలేజ్ పూర్తి చేపియండి మీ దమ్ము ఉంటే. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ తెచ్చినారు మా అన్న, దానికి స్థలం కూడా తెచ్చినారు. మీకు దమ్ము ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా పూర్తి చేయండి, అట్లా నిరూపించుకోండి దమ్ము. అదేదో అంటుంటారు, ఈ మాటలు మా దాంట్లో అంటుంటారు, నేను మాట్లాడకూడదు, ఆ మాటలు మాట్లాడద్దు, చేతగాని మాటలు మాట్లాడద్దని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఎవరయ్యా సిగ్గుసరం లేకుండా మాట్లాడుతున్నారు? దొంగతనం చేసినారా? దొంగతనం చేసే కర్మ మా అన్న పట్టలేదని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎప్పుడు కూడా దొంగతనం చేసినారంట, దొరలకి దొంగతనం చేసే పని లేదని కూడా నేను తెలియజేస్తున్నా. జమీందారులకి దొంగతనం చేసే పనిలే. ఈరోజు మీరు చాలా మంది చెప్తూ ఉంటారు, మేము చూడలేదు, చెప్పిన మాటలు వింటూ ఉంటాము, ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఏదో ఉండింది, ఏదో చిన్న జాబ్ చేసేవాళ్ళు మన ఫ్యామిలీ అని చెప్తూ ఉంటారు. మనమే ఫార్చునర్ కారులో తిరిగేటప్పుడు జమీందారులు తిరగరా అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. ఈ విధంగా మీరు అక్కగారు చెప్పినట్టు అజరాబీకి ఆ ఊరికి పోతే ఆ తల్లి కళ్ళలో నీళ్లు మీకు శాపమే వెంటాడుతుందని కూడా నేను తెలియజేస్తున్నా. మీరు ఈరోజు సత్యహరిచంద్రుల మాటలు మాట్లాడతారు పెద్ద కూర్చొని అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. అదేవిధంగా ఇలా మాట్లాడుకుంటూ పోతే మీరు ఈరోజు అంటున్నారు కదా గొడ్డల పార్టీ అని, మరి వెన్నపోటు పార్టీ మీది. మేము ఈరోజు తెలియజేస్తున్నాం, మీది కూడా వెన్నపోటు పార్టీ. అందులో మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాగనాథహల్లిలో గుండమ్మక్కను ట్రాక్టర్తో గుద్ది చంపిరి. అదేవిధంగా మన కర్నూలు జిల్లాదే చెప్తాను, మంత్రాలయం మండలము పెద్దకాడుగురు లిమిట్స్ లో ఒక దళిత మహిళను వివస్త్రం చేసి కమ్మనికి కట్టేసి కొట్టినారు. కనీస్ కల్దేవ్ కుంటలో ఆమెకు చీర ఇవ్వలేదు పోలీసులు, అక్కడ గౌరవ పోలీసు వారు ఇళ్లలో చీర అడిగితే ఇవ్వలేదు. ఆ రోజు నిద్రపోయినారా? రీసెంట్ గా కౌతాలం మండలం మా మాల సోదరి గంగమ్మక్క గారు, ఆలూరు మండలం బుక్ కీపర్ ఈరన్న గారు, అలసందు గుత్తి మీ కూటమికి సంబంధించిన వాళ్ళు ఒంటి మీద చున్ని తీసుకొట్టినారు ఆడపిల్లల్ని. ఆ రోజు ఎక్కడ నిద్రపోయినారు? ఎవరిదయ్యా గొడ్డల పార్టీ? ఎవరిది? మీదా మాదా? ఈరోజు మరి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో శవాలు మాయం చేస్తామని మీరు అంటున్నారు, బూడిది ఇవ్వడంలే, బూడిదని మాయం చేస్తున్నారు మీ గవర్నమెంట్ లో. గాది సాయి కృష్ణ, దళిత సోదరుడు క్రాంతి కుమార్, అదేవిధంగా హుసేన్ అన్న గుంటూరు జిల్లాలో మరి ఒక మహిళను నూలు పోగు లేకుండా లంచం ఇవ్వలేదని వివస్త్రం చేస్తే మీరు నోర్లు మూగిపోతాయి, మాట్లాడరు. బద్వేల్లో ఒక మహిళను జాకెట్ చింపితే మీరు మాట్లాడరు, మీరు ఇవన్నీ మాట్లాడతారు. మీకు ఏదైనా ప్రజలు అవకాశం ఇచ్చినారు, దాన్ని గొప్పగా ఫీల్ అవ్వద్దు. ఈరోజు మీరు రావచ్చు, రేపు మేము వస్తాం 2029లో. మీరు మీ పద్ధతి ఎలా ఉందంటే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా ఉంది మీ వ్యవహారం. చాలా జాగ్రత్త ఉండాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే పదే పదే మీరు మా గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిని ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ తగ్గించుకుంటే మంచిది అని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఇన్ని చేసే మీరు సిగ్గుపడాల, మేం కాదు అని కూడా నేను తెలియజేస్తున్నా. మాట్లాడితే ఒక అర్థం ఉండాలా. కనీసం ఈరోజు ఎలక్షన్లలో ఇల్లు ఒకటే చూపించినారు అని, ఎలక్షన్లలో ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది, మీకు ఎందుకయ్యా? మరి ఆ రోజు నిద్రపోయినారా? లేరా ఆ రోజు మీరు? మరి ఎలక్షన్ కమిషన్కి మీరు ఫిర్యాదు చేయాల్సింది, ఈరోజు మాట్లాడతారా?
ఉన్నది చూపించింటారు అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. మీరు ఇవన్నీ మానుకొని మీకు ఇప్పుడు ఏదో భగవంతుడు అవకాశం ఇచ్చినారు కూటమి ప్రభుత్వానికి, మీరు వెళ్ళి ప్రజలకి సూపర్ 6 అన్ని మోసం చేసి గవర్నమెంట్లోకి వచ్చినారు. నెలకు 1500 ఇవ్వలే 19 ఏళ్ళ నుండి 59 ఏళ్ళ వరకు. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగ భృతి 3000 ఇలా. అదేవిధంగా 50 ఏళ్ళు దాటితే పెన్షన్ అన్నారు, ఇంతవరకు లేదు. ఒక కొత్త పెన్షన్ ఇచ్చిన పాపాన్ని పోలే. దాని గురించి ఆలోచించండి. మా అన్న మీద పడి ఏడ్చొద్దని కూడా నేను తెలియజేస్తున్నా. ఇదే విధంగా మాట్లాడితే ఇంతకన్నా ఘాటుగా ఉంటది. ఎందుకంటే మేము చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం, తప్పకూడదు. మా అన్న కూడా చెప్తూ ఉంటారు ఎప్పుడు, మనం మాట్లాడితే వాళ్ళకి మనకి ఏం తేడా ఉంటది అని. కానీ తప్పకుండా మాట్లాడతాం, ఇబ్బంది ఏం లేదు. మీ హెచ్చరికలకి వార్నింగ్లకి భయపడే క్వశ్చన్ అయితే ఉండదు. మీరు ఏదైతే సైడ్ యాక్టర్స్ అదేవిధంగా పేటిఎం బ్యాచ్ అన్నారో ఆ మాటలు విత్డ్రా చేసుకోవాలి అని కూడా నేను తెలియజేస్తున్నా. మీకు మహిళలంటే గౌరవం లేదు, మనుషులంటే గౌరవం లేదు, మీకు గౌరవం అనే మాటకి విలువ లేదు మీ దాంట్లో. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలా, నోర్లు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కూడా నేను తెలియజేస్తున్నా. పదే ఈ విధంగా మాట్లాడితే మాత్రము మేము కూడా చాలా సహనాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ముందు చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీ హెచ్చరికలకి ఈ భయపడే క్వశ్చనే లేదు. మేము అన్నిటి తెగించే ఉన్నాం 2 సంవత్సరాలుగా. మహా అయితే ఏమైతుందని ఇంతకుముందు కూడా చెప్పినాం. మహా అయితే కేసులు పెడతారు. ఈరోజు మీరు మాట్లాడితేనేమో ప్రవచనాల్లాగా ఉన్నాయి గౌరవ పోలీసు వారికి, మేము క్వశ్చన్ చేస్తేనేమో బూతుల్లాగా ఉండి మా వాళ్ళ మీద కేసులు. ఈరోజు అన్నిటికి సిద్ధంగా ఉన్నాం, కేసులకు సిద్ధంగా ఉన్నాం, సావడానికి సిద్ధంగా ఉన్నాం, అన్నిటికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అన్నిటికి సిద్ధంగా ఉండి ఈ పార్టీలో ఉన్నాం. మీ ఉడత ఊపు బెదిరింపులకి ఇక్కడ బెదిరే వాళ్ళు లేరు అని కూడా మీకు తెలియజేస్తున్నా. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కూడా తెలియజేస్తూ పదే ఈ విధంగా ఎవిడెన్స్ లేకుండా అట్లా మాట్లాడుతున్నారు కాబట్టి తప్పకుండా మేము కూడా ఈయన ఎవరైతే ఉమ్మి సలీం ఉన్నారో ఆయన మీద కంప్లైంట్ ఇస్తామని కూడా తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఈ విధంగా మాట్లాడితే మా నుండి కూడా వేరే సమాధానాలు ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి, నేను రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.